శరణ్య ఆనంద భైరవితో ఇలా అంటూ ఉంటుంది. నేను ఇందాక అనన్య అక్కతో ఏమైనా తప్పుగా మాట్లాడనా అత్తయ్య అని అంటూ అడగటంతో ఆనంద ఇలా అంటుంది. ఏమీ తప్పుగా మాట్లాడలేదు, ఇప్పుడే కరెక్ట్గా నోరు తెరిచావు. నువ్వు ఈ ఫ్యూచర్లో ఈ ఆనంద భైరవి స్థానంలోకి రావాలి అంటే ఇలాగే చురుకుగా చలాకీగా ఉండాలి, అందరినీ ఎదిరించి కరెక్ట్గా ఉండాలి, అప్పుడే నువ్వు నా పొజిషన్కి వస్తావు, నువ్వు ఇలాగ ఉండటమే కరెక్ట్ అని అంటూ చెప్తుంది. వెళ్ళు దర్శనికలు అని అంటూ ఆనంద చెప్తే సరే అని చెప్పి శరణ్య వెళ్ళిపోతుంది. అప్పుడే అనన్య అటు నుంచి వస్తూ ఉంటే ఆనంద ఇలా చిటిక వేసి పిలుస్తుంది. అనన్య అక్కడే ఆగిపోయి సీరియస్గా చూస్తూ ఉంటుంది. ఆనంద ఇలా అంటూ ఉంటుంది. ఏంటి ఇక్కడ బాగా తగిలినట్టుంది అని అంటూ జ్యోతి అని అంటూ పిలుస్తుంది. ఏంటమ్మగారు అంటే నీళ్లు తీసుకురా అని చెప్తే జ్యోతి నీళ్లు తేయటానికి వెళ్తుంది. నీళ్లు తీసుకొచ్చి ఇస్తుంది. ఏంటి ఇందాక నా కొడలు బాగా ఇచ్చిందనుకుంటా, దానికి గొంతు తడారిపోయి విలవిలలాడిపోతున్నావు అనుకుంటా అని ఆనంద తీసుకో అనన్య నీళ్లు తీసుకో అని చెప్పడంతో నీళ్లు చూస్తూ సీరియస్గా అనన్య చూస్తూ ఉంటే తీసుకొని చేతిలో పెడుతుంది. ఆనంద చూడు, ఇక మీదట నీ ఆటలు సాగవు, ఇన్ని రోజులు నువ్వు కుప్పి గంతలు వేశావు, కానీ ఇక మీదట అవన్నీ ఉండవని ఇప్పటికైనా నీకు బాగా అర్థమైంది కదా అని ఆనంద కోపంగా అంటుంది. అనన్య సీరియస్గా చూస్తూ ఉంటుంది. ఆనంద అలా చూస్తూ ఇలా అంటూ ఉంటుంది. ఏంటి అనన్య, ఇంకా మీదట నీ ఆటలు ఇలా ముందుకు రావు, సాగవు అని అన్నీ తెలుసుకుని ఇంక లేదా అని అంటూ ఇలా అడుగుతుంది. చూడు, నా జోలికి నా కోడల జోలికి వచ్చావు అంటే ఇలాగే ఉంటుంది నీకు అని అంటూ గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. ఆ తర్వాత లహరి అలాగే ప్రకాష్ ఇద్దరు కూడా ఇంట్లోకి వచ్చేస్తారు. ప్రకాష్ చేయి పట్టుకొని లహరి ఇంట్లోకి వస్తుంది. సోఫాలో కూర్చోబెడతాడు. ఇంకా ప్రకాష్ ఇంకా అప్పుడే అలా చూస్తూ ఉంటాడు ప్రేమగా. లహరి ఇలా అంటుంది. ప్రకాష్ ఏంటి నన్ను ఇలా కలవమని పదే పదే అడుగుతావేంటి అని అంటే నేను చూడకుండా ఉండలేకపోతున్నాను లహరి అని అంటే నువ్వు కూడా బయటికి చెప్పేస్తున్నావు, నేను చెప్పలేకపోతున్నాను అంతే. నువ్వు నన్ను చూడాలి చూడాలి అని ఎంతలా తప్పిస్తున్నావో నేను కూడా అంతే, నేను చూడాలి అని నా మనసు కూడా తప్పిస్తుంది అని ఏంటో చెప్తూ ఉంటున్నా. అయితే మన ప్రేమ ఒకే చోట నడుస్తుందన్నమాట అని ప్రకాష్ లహరి అలా చూస్తూ ఉంటుంది. అవును, నువ్వు నన్ను ఇంతలా ఇష్టపడటం నాకు చాలా నచ్చింది, నువ్వు కావాలంటే నా ఒక తీసుకో, కావాలన్నప్పుడు చూసుకోవచ్చు కదా అని లహరి అంటే సీరియస్గా ఆలోచిస్తూ నిన్ను అందుకే కదే పిలిచాను అని అనుకుంటాడు. లహరి ఏంటి ప్రకాష్ ఏమి అనో అంటే ఫోటో వద్దు, పెళ్ళికి ముందు ఫోటోలు తీసుకోవటం వీడియోలు తీసుకోవటం ఇలాంటివి చేయటం నాకు ఇష్టం ఉండదు అని ప్రకాష్ అంటాడు. లహరి నువ్వు అందుకే నాకు చాలా నచ్చావు ప్రకాష్ అని అంటుంది. జస్ట్ మినిట్ అనేసి లోపలికి వెళ్ళిపోయి జ్యూస్ తీసుకొస్తాడు. ఇంకా అలాగా కెమెరాస్ పెడతాడు అక్కడ. ఆ కెమెరా వైపు చూస్తాడు. అంతకుముందు లహరి రాకముందే కెమెరా సెట్ చేసి పెడతాడు. ఆ కెమెరా గురించి ఆలోచిస్తూ ఉంటాడు ప్రకాష్. ఇక అప్పుడే ఇక్కడేమో దర్శన్ లోపలికి వచ్చేస్తాడు. లోపలికి వచ్చేసి సీరియస్గా ఇలా తన డ్రెస్ విప్పేసి ఇలా వేయబోతూ ఉండగానే ఎలా ఉన్నారండి అని అంటూ శరణ్య అక్కడికి వస్తుంది. శరణ్యని చూడగానే దర్శన్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అలా వెనక్కి చూసి ఏంటి నువ్విక్కడ ఏంటి అని అంటూ కోపంగా అంటాడు. ఎలా ఉన్నారండి అని మళ్ళీ అడుగుతుంది. ఎలా ఉంటే నీకెందుకు, మళ్ళీ నేను ఎవరు రమ్మని చెప్పారు, రావద్దు అని చెప్పానా, మళ్ళీ ఎందుకు వచ్చావు, నేను విడాకుల పేపర్స్ మీద సంతకం చేసి విడాకుల పేపర్స్ పంపించమని చెప్పాను, నేను రమ్మని చెప్పలేదు నేను అని దర్శన్ అంటాడు. అప్పుడే అలా అంటారేంటండి, మిమ్మల్ని చూడకుండా నేను ఉండలేకపోతున్నానండి, అందుకే వచ్చానండి అని అంటే నువ్వు రావటం నాకు ఇష్టం లేదు, నీతో జీవితం నేను పంచుకోను, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని అంటూ దర్శన్ అనేసరికి కాళ్ళు పట్టుకొని నన్ను క్షమించండి, నేను చేసింది తప్పే, కానీ నేను మిమ్మల్ని చూడకుండా మిమ్మల్ని విడిచి నేను బ్రతకలేనండి, మీరు లేకుండా నేను ఉండలేనండి అని అంటూ శరణ్య అంటుంది. దర్శన్ సీరియస్గా చూస్తూ లే పైకి లే అని అంటూ గట్టిగా గద్దిస్తూ ఉంటాడు. ఇక అప్పుడే శరణ్య లేచి మీరు లేకుండా నేను ఉండలేను, పెళ్ళయి 10 రోజులు కూడా కాలేదు, మన ఇద్దరం వేరువేరుగా ఇలా కాపురంకి దూరంగా ఉంటే అందరూ ఏమనుకుంటారండి, నేను వెళ్ళలేను, నేను ఇక్కడే ఉంటాను మీతో పాటు అని అంటూ శరణ్య అంటుంది. అలా అనేసరికి దర్శన్ సీరియస్గా ఇలా అంటాడు. చూడు, నీ పిచ్చి నాటకాలన్నీ మానేసి పో ఇక నుంచి అని అంటాడు. అయినా ఈ పిచ్చి చేష్టలు ఇవన్నీ ఏంటి అని అంటూ గట్టిగా అరుస్తాడు. నువ్వు ఈ ఇంట్లోకి వస్తే నేను చచ్చిపోతాను అని చెప్పాను, అయినా నా మాట వినకుండా ఇంట్లోకి వస్తావా, అంటే నేను చావాలి అనుకుంటున్నావా అని అంటూ ఉంటే తాళి తీసి కళ్ళకద్దుకొని లేదండి నేను ఎప్పటికీ అలా అనుకోను, మీరు లేకుండా నేను బ్రతకలేను, అలాంటిది మీరు నన్ను మీరు చేస్తానంటే నేను ఎలా ఊరుకుంటాను, వద్దు మీరు చేస్తాను అనటం కరెక్ట్ కాదు, నేనే చచ్చిపోతానండి, నేనే చచ్చిపోతాను అని అంటూ శరణ్య అంటుంది. అప్పుడు దర్శన్ కోపంగా ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా అని అంటూ వెళ్ళిపో, నువ్వు ఉంటే నేను ఉండలేను అని అంటూ ఉంటే చూడండి మీరు ఎలాగైతే నేను ఉంటే చచ్చిపోతాను అంటున్నారో మీరు లేకపోతే కూడా నేను చచ్చిపోతాను, కావాలంటే చూడండి అని ఒక బాటిల్ చూపిస్తుంది.
ఈ పౌడర్ వేసుకొని నేను తినేసి చచ్చిపోతాను. ఎందుకంటే మీ దగ్గర మీతో పాటు జీవితం లేకుండా నేను బ్రతకలేను. అందుకే నేను కూడా డిసైడ్ అయిపోయాను. నేను కూడా చచ్చిపోతాను. మీరు వెళ్ళిపోమన్నారంటే నేను చచ్చిపోతాను అని అంటే దర్శన్ కోపంగా ఇలా కొట్టడానికి చెయ్యెత్తి కోపంగా వెళ్ళిపోతాడు. శరణ్య అలా చూస్తూ ఉంటుంది. ఆనంద వచ్చి ఏంటమ్మా ఏమంటున్నాడు వాడు అని అంటే ఏం లేదు అత్తయ్య గారు అని అంటూ ఉంటే ఇంకా మాటలతో కన్విన్స్ చేశాను అని అంటంతో సరే అని చెప్పేసి ఆనందంగా నవ్వుతూ వెళ్ళిపోతుంది ఆనంద భైరవి. ఆ తర్వాత ఇంకా కెమెరాస్ పెట్టిన విషయం అవన్నీ ఇక్కడ చూస్తూ ఉంటాడు ప్రకాష్. కెమెరాలు పెట్టిన వైపే చూస్తూ వెళ్ళిపోతాడు. జ్యూస్ తీసుకొని అందులో టాబ్లెట్ వేసుకొని వస్తాడు. లహరికి జ్యూస్ తీసుకో అనేసి మన ఇద్దరం ఈ టైంలో మనం పార్టీ ఎంజాయ్ చేద్దాం అనేసి జ్యూస్ ఇస్తే అప్పుడే లహరి ఒక్క నిమిషం ప్రకాష్ ఇందులో ఏం కలిపావు అని అడగటంతో ప్రకాష్ షాక్ అయిపోతాడు. నేను కలిపిన విషయం చూసేసిందా అని అనుకుంటూ ఉంటాడు. ఇంకా నీ ప్రేమను కలిపానని చెప్పు ప్రకాష్, ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని లహరి అంటుంది. ఓ అలా ఫీల్ అయ్యావా నువ్వు అని అనుకుంటూ అవును అని అంటాడు. అప్పుడే లహరి ఇలా అంటుంది, అయితే ప్రకాష్ ఇదిగో చూడు అనేసి మన ఇద్దరం రెండు జ్యూస్లు ఎందుకు తాగటం, ఒకటైపోయాం కదా, అంటే మన ఇద్దరం ప్రేమించుకుంటున్నాం కదా, ఒకే గ్లాస్ ఒకే జ్యూస్ తాగుదాం అనేసి అంటే అప్పుడు ప్రకాష్ టెన్షన్ పడుతూ ఇదేంటి ఆ జ్యూస్ నేను తాగితే ఎలా అని ప్రకాష్ అనుకుంటాడు. ఇక అప్పుడే ఇలా అంటాడు, ఏంటి ప్రకాష్ ఆలోచిస్తున్నావంటే లేదు పెళ్ళికి ముందు ఇలా షేర్ చేసుకోవటం ఇవన్నీ వద్దు, పెళ్ళి తర్వాత ఏదైనా అని ప్రకాష్ అంటే అబ్బా నువ్వంటే నాకు చాలా నచ్చేసావు, ఐ లవ్ యూ ప్రకాష్ అని అంటూ ఇంకా అలా అనేసి చేసి కొట్టుకొని ఇంకా తాగేస్తారు ఇద్దరు. ఇంకా అప్పుడే తనకి మత్తుగా అనిపించేసి పడుకుండిపోతుంది. అప్పుడు ప్రకాష్ ఆ ఫొటోస్ వైపు కెమెరా వైపు చూస్తూ ఇంకా మత్తుగా ప్రేమగా తను ఫీల్ అవుతూ ఇంకా లహరిని తీసుకొని పైన వేసుకుంటూ ఉంటాడు. ఆ కెమెరాలో ఫొటోస్ తీసుకుంటూ ఉంటుంది. ఇక కెమెరా వైపు చూస్తూ ప్రకాష్ ముద్దులు పెడుతూ ఉంటాడు. లహరికి ప్రేమగా హగ్ చేసుకుంటూ ముద్దులు పెట్టుకుంటూ ఇక ఇద్దరు క్లోజ్గా ఉన్నట్టుగా ఫొటోస్ని తీసుకున్నట్టుగా చూపిస్తూ ఉంటాడు ప్రకాష్. ఇక అలా ప్రకాష్ లహరిని మళ్ళీ పడుకోబెట్టేస్తాడు. ఆ తర్వాత అనన్య అలాగే కాంచన ఇద్దరు సీరియస్గా ఆలోచిస్తూ ఉంటారు. ఇంత దాకా వచ్చాక మనం ఎందుకు వదిలిపెడతామమ్మీ, మనం ఏదో ఒకటి చేయాల్సిందే అని అంటూ ఇంకా అనన్య కాంచన ఇద్దరు మాట్లాడుకొని కాంచన ఒక ప్లాన్ చెప్తుంది. సరే అలాగే చేద్దాం అని అనుకుంటారు ఇద్దరు. ఆ తర్వాత కాంచన డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తుంది. ఆకలిగా ఉంది, ఎవరు లేరా ఇక్కడ భోజనం పెట్టడానికి, ఎవరున్నారు, ఆకలి వేస్తుంది అని అంటూ తల తిరిగిపోతుంది అని అంటూ అరుస్తూ ఉంటే ఇంకా అప్పుడే అక్కడికి శరణ్య వస్తుంది. టిఫిన్ పెడతాను పిన్ని ఉండు అని అంటూ ఉండగానే ఆనంద కూర్చునే చైర్లో కూర్చుంటుంది కాంచన. అప్పుడే తనకి కోపం వచ్చి సీరియస్గా చూస్తూ ఉంటుంది. అనన్య పైనుంచి చూస్తూ ఉంటుంది. ఇలా కాంచన ఇలా అంటుంది, షుగర్ ఉన్న వాళ్ళకి ఆకలి వేస్తుంది కదమ్మా, తొందరగా తిండి పెట్టాలి కదా, పెట్టు తొందరగా పెట్టు అని అంటూ ఉంటే టిఫిన్ నీ మొహాన కొడతాను పిన్ని, కానీ నువ్వు ఆ చైర్లో కూర్చోవద్దు, నువ్వు వేరే చైర్లో కూర్చో అని అంటూ ఉంటుంది. లీలావతి వస్తుంది. లీలావతిని చూసి యాక్టింగ్ చేస్తూ కాంచన నాకు తల తిరిగిపోతుంది పెట్టమ్మీ అని అడుగుతూ ఉంటుంది. సీరియస్గా చూస్తూ ఉంటుంది. లీలావతి దగ్గర శరణ్యని